హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సప్నా కిచెన్. నా ఛానల్ని చాలా మంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకొని వాటికి 4 దిక్కుల 4 కాట్లు పెట్టుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఎగ్స్ లైట్గా పసుపు వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని వేగంగానే తీసి ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అల్లనే పోపు దినుసులు జీలకర్ర తీసినాక దాంట్లో జీలకర్ర కల్లేమాకు పుదీనా కొంచెం మెంతికూర వేసి కలుపుకొని పచ్చిమిర్చి కాట్లు పెట్టుకొని వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముందు తరుముకొని పెట్టుకొని ఉల్లిగడ్డ వేసుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు అయితే తొందరగా కొంచెం గోలుతుంది. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు గోలిద్దాం దాన్ని. రెడ్ కలర్ వచ్చినాక దాంట్లో కొంచెం అల్లం పసుపు వేసి వాటిని కూడా మంచి పచ్చివాసన పోయే వరకు గోలిద్దాం. పచ్చివాసన పోయినాక అల్లం ఒక 4 బెండకాయలు వేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం. బెండకాయలు టమాటా 2 వేసి అవి కూడా మెత్తగా అయ్యేదాకా ఒక 10 నిమిషాలు వాటిని గోలిచ్చినాక అలా ముందు మనం గోలించుకొని పెట్టుకున్న ఎగ్స్ వేద్దాం. ఉప్పు కారం వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. ఉప్పు కారం వేసి కలిపి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ముందుగానే గోలించుకొని పెట్టుకున్న ఎగ్స్ వేద్దాం. వేసి కలిపి ఒక 2 నిమిషాలు పక్కకి పెట్టేసి పులుసు మనం ముందుగానే పిసికి పెట్టుకున్నాం. చింతపులుసు ఆ పులుసు పోసుకుందాం. దాంట్లో చింతపండు చారు పోసి ఎగ్ పులుసు బాగుంటుందండి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం మసాలా పొడి వేసుకొని మసాలానిచ్చి లాస్ట్ దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఏమన్నా కొత్తిమీర వేసుకొని దించుకోవడం అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.